రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తుంది. 1వ తారీఖు నుంచి సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు సన్న బియ్యం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గురుకులాలు, హాస్టల్స్లో అలాగే మిడ్ డే మీల్స్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డుదారులకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న బియ్యం 60% పక్కదారి పడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా అటు హోటల్స్కి, మరోవైపు కోళ్లదానాకు, అలాగే అది రీసైక్లింగ్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ మాఫియా కూడా లిక్కర్ తయారీకి దీన్ని వినియోగిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఆ స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. ఇక 89 లక్షల పైగా ఉన్న ప్రస్తుత రేషన్ కార్డుతో పాటు మరొక 10 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసేందుకు రెడీ అవుతుంది సర్కార్. ఈ నేపథ్యంలో తాజాగా స్టాక్ పాయింట్లలో సన్న బియ్యం నిల్వలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, 1వ తారీఖు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తారంటూ ప్రభుత్వం నుంచి వార్తలు వస్తున్నాయి. సో ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తారా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకైతే జిల్లాలో సివిల్ సప్లై ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందాజ్ ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు వీలుగా స్టాక్ పాయింట్ల సన్నబియ్యం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందిన అంతర్గత ఆదేశాల మేరకే సివిల్ సప్లై ఆఫీసర్లు సన్నబియ్యం మారించి తెప్పించి రెడీగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో 2,81,71,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరొక 10 లక్షల రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ లెక్కన అదనంగా 30 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతున్నారు. వీరికి ఏడాదికి దాదాపు 22 నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతూ అంచనాకు అధికారులు వచ్చారు. రాంబాజ్ వానాకాలం సీజన్ లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించింది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో వడ్ల మిల్లింగ్ వేగవంతం సాగుతోంది. అయితే వానాకాలంలో సేకరించిన వడ్ల ద్వారా గరిష్టంగా 15 నుంచి 16 లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏడాది చివరి కల్లా సన్న బియ్యం తక్కువ పడితే మరొక 6 నుంచి 8 లక్షల టన్నుల బియ్యాన్ని యాసంగిలో సేకరించి వడ్ల ద్వారా సమకూర్చుకుంటామంటూ సివిల్ సప్లై ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. రేషన్ షాపుల ద్వారా ఇప్పటిదాకా పంపిణీ చేస్తున్న దొడ్డి బియ్యాన్ని చాలా మంది తినడం లేదు. సుమారు 60% బియ్యం పక్కదారి పడుతున్నది. రేషన్ షాపుల దగ్గర వ్యాపారస్తులు దొడ్డి బియ్యాన్ని కొనుగోలు చేసి కోళ్ల దానా, లిక్కర్ తయారీ కోసం తరలిస్తున్నారు. ఇంతే సన్న బియ్యాన్ని డిమాండ్ ఎక్కువ కావడంతో రేట్లు బాగా పెరిగిపోయినాయి. సో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో పాటు ఆ లబ్ధిదారులు కూడా తినడం లేదంటూ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామంటూ ప్రకటించింది. ఇందులో భాగంగానే 2024 వానాకాలం సీజన్ లో సన్న వడ్ల పంటను పెంచేందుకు క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించింది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల దొడ్డు బియ్యం రీసైక్లింగ్ కూడా అడ్డుకట్ట పడుతున్నట్టు ఆఫీసర్లు భావిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని తక్కువ రేటుకు కొని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే వానాకాలం సీజన్ లో జిల్లాలో సేకరించిన సన్న వడ్లను నూక ఇతరితర ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని 3 నెలల తర్వాత మరణించడం, అంటే వాటిని మిల్లింగ్ చేయడం ప్రారంభించి అధికారులు వాటిని స్టాక్ పాయింట్ చేరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపడా ధాన్యం దిగుబడి రాకపోవడం, ఇంకొక జిల్లాల నుంచి దొడ్డు వడ్లు ఎక్కువగా పండించడంతో ఆయా జిల్లాల ఇతర జిల్లాల నుంచి సన్నబియ్యం తెప్పించి నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే హాస్టల్స్, గురుకులాలు, మిడ్ డే మీల్స్ సన్నబియ్యం అందిస్తా ఉన్నారు. ఈ నెల రేషన్ కార్డు స్టాక్ పాయింట్ నుంచి కూడా సన్నబియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, అర్హులైన రేషన్ కార్డు హోటర్లు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉగాదిన సూర్యాపేటలో మొదలుపెట్టి ఉగాది అనంతరం ఇక అన్ని జిల్లాల్లో కూడా రేషన్ బియ్యం పంపిణీకి అయితే రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రాంబాస్, రైట్. ఎస్ సార్. సో 1వ తారీఖు నుంచి సన్న బియ్యం పంపిణీకి రెడీ అవుతుంది ప్రభుత్వం. ఇప్పటికే రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం స్థానంలో ఈ బియ్యం పంపిణీ చేయబోతున్నారు. ఇక ఇప్పటివరకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని హాస్టల్స్ బియ్యాన్ని పక్కదారి పడుతుంది విషయం గుర్తించింది ప్రభుత్వం. ప్రస్తుతం సన్న బియ్యం హాస్టల్స్, గురుకులాల్లో, మిడ్ డే మీల్స్కు వినియోగిస్తున్నారు. అదే రకంగా రేషన్ కార్డుదారులకు కూడా ఈ బియ్యాన్ని సప్లై చేయబోతుంది ప్రభుత్వం. స్టాక్ పాయింట్లకి సన్న బియ్యం నిల్వలు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.